గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాంట్రాక్టర్లు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో వారి డిమాండ్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పివి నాగరాజ్, జనరల్ సెక్రటరీ సంజీవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ వస్తున్నటువంటి నిధులన్నీ కూడా అటు ప్రభుత్వం వారు అమరావతి పట్టుకెళ్ళిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి మేము 13-14 మాసాల నుంచి కూడా మాకు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలామంది 2-3 సంవత్సరాల నుంచి కూడా చాలామంది బిల్లులు లేక పనులు చేసి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు. దయించి ఇప్పటికైనా సరే మా వాళ్ళు ఎప్పుడో ఇది 6 నెలల క్రితం చేయవలసినటువంటి ధర్నా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇంకా ఓపుగ్గా ప్రభుత్వం వాళ్ళు మాకు చూస్తారు, ఇక్కడ ఉన్న అధికారులు మాకు చూస్తారు, ప్రజాప్రతినిధులు మాకు చూస్తారు, మా బిల్లులు ఇప్పిస్తారని అనేక పర్యాయాలు మేము అటు కమిషనర్ గారిని ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలిసి మేము మా గోడు విలవించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. గతంలో కూడా కమిషనర్ గారు మాకు 2-3 విధాలుగా 9 నెలలు బిల్లు ఇస్తానని ఆయన మాట ఇచ్చి కనీసం ఇప్పటికి 3 నెలలు కూడా ఇవ్వకపోవడం వల్ల మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం పనులు చేయే స్థితిలో ఉంటే మాత్రం మా వాళ్ళు పనులు చేస్తాం, కానీ ఎవరు కూడా పనులు చేసే స్థితిలో లేదు. ₹1 కూడా ఏ సిమెంట్ కాదు, ఇసుక కాదు, మెటల్ కాదు, ఎవరు కూడా అరువు ఇవ్వట్లేదు. అరువిచ్చిన వాళ్ళు కూడా మా మీద చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు పడలేక కొంతమంది సూసైడ్ చేసుకొని కూడా సరిపోతున్నారు. దయించి ఈ ప్రభుత్వం మా కాసి కళ్ళు తెరిచి చూసి మా యొక్క సమస్యలు పరిష్కరించి మాకు కనీసం 6 నెలలు బిల్లులు ఇస్తేనే వారం రోజుల్లో మేము పనులు చేస్తాం తప్ప వారం రోజుల తర్వాత కనీసం 6 నెలల బిల్లులు కూడా ఇవ్వకపోతే మేము మాత్రం పనులు చేయలేమని ఈ